యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేసి, తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కనాను దేశముందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశముందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా, యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితము అయినవిగా ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారి జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశము కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశంలోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపు వద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావలను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు వద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారము ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని వద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలు ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయూ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. మీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపునేలా ఆహారమిచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులు మగదుము. మేము చావక బ్రతికినట్లు పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములు అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఓళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యమును నియమించెను. ఫరో ఇచ్చిన భత్యం వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను. 4 భాగములు పొలములో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా,
వారు, నీవు మమ్మను బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసుల మగుదమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గురించి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయించెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారి ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకము కనపరచుము. ఎట్లనగా నీవు నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పెను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదను అనెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపు మీద వంగి దేవునికి నమస్కారము చేసెను.